మన దేశంలో భారతదేశ స్వతంత్రానికి క్విట్ ఇండియా మూమెంట్ అనేటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని నిర్వహించినటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఈ 1942 ఆగస్టున పిలిపించినటువంటి క్విట్ ఇండియాని, దేశాన్ని వదిలి బ్రిటిష్ వారు పారిపోవాలనేటువంటి నినాదంతో ఈ మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని కొనసాగించటం, దానిలో చాలామంది క్విట్ ఇండియా ఉద్యమంలో దేశంలో ఉండబడేటువంటి మేధావులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, అన్ని సపండ వర్గాల వారు ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని భారతదేశ స్వతంత్ర సమరయోధులకు దీన్ని సాధించి స్వాతంత్రాన్ని సాధించడంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. దాని ఉద్యమ నిర్మాణం మహాత్మా గాంధీ చేయటం, వారి నాయకత్వంలో భారతదేశ స్వతంత్రం రావటం అనేటువంటిది జరిగింది. మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు పరిపాలించేవారు. అనేక సందర్భాల్లో భారతదేశంలో ఉన్న ప్రజలని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమంలో భారతదేశంలో ఉండబడే ముఖ్య నాయకులలో ప్రముఖుడైన నాయకుడు మహాత్మా గాంధీ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ఏంటంటే క్విట్ ఇండియా, అంటే భారతదేశాన్ని వదిలి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి బ్రిటిష్ వారికి అల్టిమేటం జారీ చేస్తూ ఇచ్చిన నినాదమే క్విట్ ఇండియా. క్విట్ ఇండియా నినాదము 1942 ఆగస్టు 8 ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో ఈ పిలుపునివ్వడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పిలుపు ఇస్తూ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొచ్చారు. డూ ఆర్ డై, చేయాలి లేక చనిపోవాలి అనే నినాదం తీసుకొచ్చి ప్రజలను అందరినీ కూడా భాగస్వాములను చేస్తూ అనేకంగా ఉత్తేజపరుస్తూ అనేక స్పీచ్లు ఇస్తూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో రైతులు, కార్మికులు, కర్షకులు, అదేవిధంగా విద్యార్థులు, అన్ని సబ్బండ వర్ణాల వాళ్ళు దీంట్లో మమేకమైపోయి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్విట్ ఇండియా నినాదం తీసుకొని భాగస్వాములు అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా ఆ కార్యక్రమమే మొట్టమొదటి పేరుగాంచిన కార్యక్రమం మన భారతదేశంలో మన స్వతంత్రం రావడానికి. ఆ కార్యక్రమం తీసుకున్న నాయకులలో ప్రముఖుడైన వారు మహాత్మా గాంధీ గారు. దాని తర్వాత జరిగిన పరిణామాలలో 1947లో భారతదేశానికి స్వతంత్రం రావడానికి ప్రముఖమైన నినాదమే క్విట్ ఇండియా నినాదము, డూ ఆర్ డై అనే నినాదము. ఇవన్నీ కూడా ముంబైలోని వారు తీసుకున్న నినాదానికి ప్రజలందరూ కూడా అశేషమైన స్పందన రావడం, భారతదేశానికి స్వతంత్రం రావడం దానికి ప్రముఖ కారణమని తెలియజేస్తున్నాం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని సుమారు 400 సంవత్సరాలు పాలించినారు. 400 సంవత్సరాలు పాలించి వాళ్ళు ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళను కూడా జైల్లోకి పంపి తుపాకులతో తూటాలతోటి వాళ్ళని చంపి ఎన్నో రకంగా ఇబ్బంది పెట్టినారు. ఆ క్రమంలో ఎంతోమంది స్వాతంత్ర ఉద్యమంలో అమరులు కూడా కాబడ్డారు. దాంట్లో అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా ప్రాణాలు ఇచ్చారు. ఎంతోమంది సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు ఇచ్చారు. దాంట్లో గాంధీ గారు, నెహ్రూ గారు ఆ కాలంలో 1900 సంవత్సరాల నుంచి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 1942 క్విట్ ఇండియా ఉద్యమము మహాత్మా గాంధీ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఉద్యమం అప్పుడు స్వాతంత్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తూ ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం, క్విట్ ఇండియా అంటే మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనేది ఒక నినాదం ఇచ్చారు గాంధీ గారు. 1942లో ఆ ఉద్యమం తీవ్రరూపం దాల్చి 1947లో స్వాతంత్రం రావడానికి కారణమైంది. ఆ రకంగా ఆ ఉద్యమంలో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. ఆ రకంగా స్వాతంత్ర సమరంలో అమరులైన వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఆత్మలకు శాంతి కలగాలని కోరుతా ఉన్నాను, భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నాను. భారత స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం చాలా కీలకమైన పాత్ర పోషించింది. అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం రావాలని, బ్రిటిష్ వలసపాలన నుంచి విముక్తి కావాలని 1885 నుంచే పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా అందులో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిష్ పాలకులు వెనకంజ వేస్తున్న సందర్భంలో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో వారు ఏదైతే ఆఫ్రికాలో చదివి ఇండియాకి వచ్చి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి 1942 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాంబే సెషన్లో ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానం ప్రకారం క్విట్ ఇండియా
అంటే భారతదేశం నుంచి బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలనే ఒక నినాదాన్ని తీసుకున్నారు. ఆ నినాదం ప్రకారము పెద్ద ఎత్తున ఆ నినాదాన్ని తీసుకొని ఆగస్టు 9వ తారీఖు నుంచి భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. మరి అది గ్రామాన మొత్తం ప్రజలందరికీ కూడా మరి విస్తరించి పెద్ద ఎత్తున భారత స్వాతంత్ర్యం సాకారం కావడానికి చాలా ప్రోద్బలం కల్పించింది. ఈ సందర్భంగా మరి ఆ ఉద్యమంలో చాలామంది మరి స్వాతంత్రోద్యమకారులు అమరులయ్యారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి, వారికి మరి నివాళులు కూడా అర్పించుకోవాలి. మరి ఆ ఉద్యమ స్ఫూర్తితోటి స్వాతంత్రం వచ్చినప్పటికీ వాళ్ళ ఆ ఉద్యమంలో ఏవైతే మరి ఆకాంక్షలు ప్రజల ఆశయాలు ఉన్నాయో వాటిని ముందు తీసుకుపోవడంలో మరి ముందుకు సాగాలని సందర్భంగా అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. క్విట్ ఇండియా ఉద్యమం మనందరికీ తెలిసిందే. క్విట్ ఇండియా మూమెంట్ వల్లనే ఈరోజు మన స్వాతంత్రాన్ని సాధించుకున్నాము. ఇది 1942 ఆగస్టు 8న ప్రారంభమైంది ముంబైలోని గోవాలియా ప్రాంతంలో. ఈ ఉద్యమంలో ఈవెన్ డూ ఆర్ డై అనే ఒక నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాల్గొని ముఖ్యంగా మహిళల పాత్ర అత్యధికంగా ఉంది. ఈ ఉద్యమం మూలంగానే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వతంత్ర ఫలాలు, లేకపోతే ఇప్పటివరకు కూడా బ్రిటిష్ పాలనలో మనం మగ్గిపోతూ ఉండేటువంటి వాళ్ళం. ఈరోజు కూడా స్వతంత్రం రాకుండా అత్యధికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు ప్రారంభించారు. తన ప్రారంభాన్ని అందిపుచ్చుకొని, తన నినాదాన్ని అందిపుచ్చుకొని దేశ ప్రజలందరూ ఈ ఉద్యమంలో అత్యధికంగా పాల్గొని ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయడం మూలంగానే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. నాయకులు అంతేకాకుండా మహిళలు కూడా ఇండైరెక్ట్గా చాలా పాత్ర వహించినటువంటి పరిస్థితి ఉంది. రహస్య రేడియోను నడిపారు, జాతీయ జెండాలను ఎగిరేసి మహిళలు కూడా విరోచితంగా ఉద్యమంలో పాల్గొని వాళ్ళు ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని జయప్రదం చేయడం మూలంగానే ఈరోజు మనకి స్వతంత్రం వచ్చింది. మరొకసారి ఐబీసీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తూ నమస్కారాలు. So today I'm going to be talk about Quit India movement. This Quit India movement, it can be give to much of confidence to our freedom. So this Quit India movement, it can be started in 1942 August 8th. When it started, it can be given it a non-violence movement to that get it a freedom. That freedom, this concept given to us the freedom fighters and much of motivation. In this Quit India movement, Gandhiji he given it here one slogan that is do or die for the nation. It can give to the boost up to our entire the nation. Then it started it here 1942 August 8th. So we are going to get it here that movement when we started it here within the days. Thank you one and all for giving this wonderful opportunity. Today we are going to saying about some of the important information about the Quit India movement. This Quit India movement started on August 8 in 1942. The Mahatma Gandhi led different movement in our India. In 1922 year, non-cooperation movement, 1930 year, civil disobedience movement, and 1942 year, Quit India movement led by Mahatma Gandhi. In this famous moment, Mahatma Gandhi given a famous slogan. The slogan is do or die. To motivate the people, we should get the freedom, either we should die, get the freedom of India. Then we achieved the freedom in 1947 August 15th date to sacrifice the life of the leaders of our nations. Thank you. I'm going to say about Quit India movement. Mahatma Gandhi was born on 2nd October 1869 in Gujarat state at Porbandar. He led three important national movements: non-cooperation movement, civil disobedience movement, Quit India movement. In 1942 August 8, the main reason to start the Quit India movement was to stop the CRIF mission. He was the PM of England. He followed two main principles, truth and non-violence. He gave a famous slogan, do or die. Today I am going to say about Quit India movement. The Gandhiji was born at October 2nd, 1869 at Gujarat state Gandhi Nagar at Porbandar. He given three important national movements: non-cooperation movement, civil disobedience, and Quit India movement. The Quit India movement was started in August 8th, 1942. The Gandhiji was followed two important principles. First one is truth, the second one is non-violence, and the Mahatma Gandhi given a special slogan, do or die.
thanking you for giving this wonderful opportunity. Now I'm going to chat about Quit India Movement. Quit India Movement was started on August 8, 1942. This was led by prominent leader Mahatma Gandhi. This was a very prehistoric movement. This movement is very special to the Indians. The movement given many sacrifices. This Mahatma Gandhi gave a special slogan, "Do or Die," at Kranti Maidan of Mumbai. He is born in Porbandar. His mother was Putli Bai and his father was Mohandas Karamchand Gandhi. He came from South Africa in 1921 after studying the law. He led 3 major movements: non-cooperation movement, salt satyagraha movement and Quit India movement. Quit India movement, he gave a famous slogan, "Do or Die." Do means to get the independence and die means to fight until the person die. The Quit India movement gave a main reason for getting India's independence. The Quit India movement is caused due to the fail of Cripps mission. The Cripps is a minister of Winston Churchill, who is the president of US. Thanking you for giving me this wonderful opportunity. ఈరోజు నేను చెప్పే అంశము క్విట్ ఇండియా. ఇంతకుముందు మన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాల పైగా పరిపాలించడం జరిగింది. ఈ టైంలో మనకి ఎలాంటి స్వేచ్ఛ అనేది ఏమీ లేదు. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చింది వ్యాపారం కోసం వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ టైంలో మనకి ఏం లేకుండా మన యొక్క ఆస్తులను ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తము వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇండియాలో రైల్వే మార్గాలని రోడ్డు మార్గాలని ఎస్టాబ్లిష్ చేసి మన దేశ సంపద మొత్తం కూడా వాళ్ళ దేశానికి తరలించడం జరిగింది. ఈ టైంలోనే మనకి ఫ్రీడమ్ లేకుండా 1856లో ఒక తిరుగుబాటు జరిగింది. ఈ టైంలో ఝాన్సీ లక్ష్మి, తాంతియా తోపు, బహదూర్ షా, భగత్ సింగ్ వంటి వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. చివరికి ఈ ఉద్యమం అనేది విజయవంతం కాలేదు. ఎందుకంటే ఇండియా మధ్య హిందూ ముస్లిం మధ్య ఐక్యత లేకపోవడము, మనకు పవర్ఫుల్ ఆయుధాలు లేకపోవడము, మనల మధ్యలో కొంతమంది ఇన్ఫార్మ్ ద్వారా ఈ యొక్క మూమెంట్ అనేది సక్సెస్ కాలేదు. ఈ టైంలో గాంధీజీ చదువు కోసము భారతీయ చదువు కోసం లండన్ పోవడం జరిగింది. వచ్చిన తర్వాత గాంధీజీ ఒక ఇండియా మొత్తం కూడా ఒక సంవత్సరం మొత్తం టూర్ చేసి మన యొక్క దేశ పరిస్థితులను అర్థం చేసుకొని గాంధీ చాలా ఉద్యమాలు చేశాడు. ఇందులో నాన్ కోఆపరేషన్ మూమెంటు, సాల్ట్ సత్యాగ్రహ మూమెంటు, ఖాదీ మూమెంటు, ఫార్మా మూమెంటు, క్విట్ ఇండియా మూమెంట్ చేయడం జరిగింది. క్విట్ ఇండియా మూమెంట్ 1942 ఆగస్టు 8న స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో గాంధీజీ ఒక స్లోగన్ ఇచ్చిండు, అది డూ ఆర్ డై. అంటే ప్రతి ఒక్కరు ఇందులో యుద్ధం చేయాలి, అవసరమైతే దేశ ప్రాణాల కోసం చనిపోవాలని చెప్పింది. ఇంతకుముందు 1856లో అందరి మధ్యలో ఐక్యత లేదు. కానీ ఇప్పుడు ఈ ఉద్యమంలో ధనిక పేద, కుల మతం భాష లేకుండా, ప్రాంతాలు లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో పాల్గొనడం జరిగింది. చివరికి ఉద్యమ ఫలితంగా మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది. క్విట్ ఇండియా అంటే ఏంది? లీవ్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మన దేశం సంపద మన చేతిలో ఉంది. మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాము. ఏరే దేశం లేకుండా పెత్తనం లేకుండా మనం పూర్తి స్వేచ్ఛగా స్వాతంత్రం గాలి పీల్చుకుంటూ మన దేశాన్ని మనం పరిపాలిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు సే స్మాల్ వర్డ్స్ అబౌట్ క్విట్ ఇండియా మూమెంట్. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధ సమయం. ఆ సమయంలో భారతదేశానికి స్టాఫర్డ్ క్రిప్స్ని ఈ కాంగ్రెస్ ముస్లిం లీగ్ల మధ్య ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని ప్రతిష్టంభనను పరిష్కరించడం కోసము స్టాఫర్డ్ క్రిప్స్ని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి పంపుతుంది. అదేవిధంగా భారతదేశంపై జపాన్ దురాక్రమణ జరగవచ్చుననే అనుమానంతో ఈ భారతదేశ ప్రజల మద్దతు బ్రిటిష్ ప్రభుత్వానికి అవసరం ఉందని భారత ప్రజల మద్దతు కోసమని ఈ స్టాఫర్డ్ క్రిప్స్ని ఇండియాకు పంపుతుంది. అప్పుడు క్రిప్స్ వచ్చి ఇలా జపాన్ ఇండియాపై భారతదేశంపై దురాక్రమణ చేసే సందర్భం రావచ్చు, కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి మీ భారతదేశ ప్రజలు మద్దతు కావాలని క్రిప్స్ ప్రతిపాదిస్తాడు. అప్పుడు ఆ క్రిప్స్ ప్రతిపాదనని గాంధీజీ తిరస్కరించి స్వాతంత్రం ఇస్తే తప్ప మరి ఏ విధంగానూ బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశ ప్రజలు సహకరించబోమని, స్వాతంత్రమే మాకు కావాలని నినదించి క్రిప్స్ ప్రతిపాదనలను తిరస్కరించి మాకు స్వాతంత్రమే కావాలని క్రిప్స్ చెప్తాడు. అప్పుడు ఆ సందర్భంలోనే గాంధీజీ ఒక ఉద్యమానికి పిలుపునిస్తాడు. అదే క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
ఆగస్టు 8, 1942లో ఈ పిలుపును ఆమోదించి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించమని గాంధీజీ గారిని భారత వర్కింగ్ కమిటీ కోరుతుంది. అప్పుడు గాంధీజీ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఈ ఉద్యమ సమయంలో డూ ఆర్ డై, విజయమో వీర స్వర్గమో భారతదేశ ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిస్తారు. ఈ పిలుపుని తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే గాంధీ గారిని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను అందరినీ అరెస్టు చేస్తుంది. ఆ అరెస్టు చేసి వాళ్ళందరినీ జైల్లో పడేస్తుంది. అప్పటికే ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనే పిలుపు దేశం మొత్తం నలుమూలలా విస్తరించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో నడుస్తున్న ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ గాంధీజీ పిలుపు మేరకు, క్విట్ ఇండియా మూమెంట్ పిలుపు మేరకు అక్కడ పనిచేస్తున్న బ్రిటిష్ ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న వాళ్ళంతా ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా స్తంభింపజేసి ఆ యంత్రాంగం నడవకుండా చేస్తారు. ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారి దానికి కంగు తిన్నట్టుగా అనిపించి ఇక భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం తప్ప ఇక మరి ఏ రకమైన ఆలోచన లేదు, భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాల్సిందే అని బ్రిటిష్ ప్రభుత్వం భావించి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి పూనుకుంటారు. భారత స్వాతంత్ర సాధించడంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రధాన పాత్ర వహించిందనే సంగతి మనకు తెలుసు. 1942 ఆగస్టు 8వ తారీఖున ముంబైలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారు ఈ నిర్ణయం తీసుకొని క్విట్ ఇండియా ఉద్యమం చేయాలి అని నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయంలో ప్రధానమైనటువంటి సందేశం డూ ఆర్ డై, అంటే చావండి లేదంటే సాధించండి అనే ఉద్యమం నినాదంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉద్యమం. ఇది భారతీయులకు ఎటువంటి ప్రమేయం లేకుండానే బ్రిటిష్ వారు పరిపాలన సాగిస్తున్నటువంటి సమయంలో దీన్ని వ్యతిరేకించినటువంటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళ వ్యక్తులని ఎదుర్కొన్నటువంటి ఈ వ్యక్తులని తీసుకుపోయి జైల్లో వేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, ప్రజలు, మహిళలు ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకోవడం జరిగింది. ఆ ఉద్యమం ద్వారా ఈ బ్రిటిష్ వాళ్ళు గ్రహించింది ఏంటిదంటే బలవంతంగా భారతదేశాన్ని మనం పరిపాలన సాధించలేము, కాబట్టి ఈ ఉద్యమాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని భావించి దాని తదనంతరం 1947లో మనకి స్వాతంత్రం రావడం జరిగింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా ఎంతోమంది జైలు పాలయ్యారు, చాలా ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా ఈ ఉద్యమం ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఈ క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఐక్యతతో అందరం కూడా ధైర్యంతో కనుక కలిసిమెలిసి ఎవరినైనా ఎదుర్కోవచ్చు, దీని ద్వారా ఏ స్వేచ్ఛనైనా సాధించవచ్చు అనే ప్రధానమైన సందేశం ఈ క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా ఇవ్వచ్చు. దీని ద్వారానే మనం స్వాతంత్రం సాధించినాం. ఈరోజు ఇంత ప్రశాంతంగా భారతదేశం ఉన్నది అంటే క్విట్ ఇండియా ఉద్యమమే ప్రధానమైన అంశం.